बाबू తీసుకురావా బాబు పక్క హాస్పిటల్ టీచర్ల ముందర కానీ మీ వార్డెన్ ముందర భయపడే భయంతో కానీ కలెక్టర్ గారి చేతుల్లోనే ఉంటాయి. వారే మాకు ఇస్తారు, మేము వచ్చి మేము ఓపెన్ చేస్తాము. తెలియకుండా ఎవరు రాజ్యంలో తెలియదు, చాలా గోప్యంగా ఉంచుతాం. పౌష్టికాహారం ఇంకా చాలా అందించాలి. పోషకాహారంతో చాలా లోపాలు ఉన్నాయి. అప్పుడు ఎప్పుడో ఇచ్చినటువంటి మెయిన్ చాలా తక్కువ ఇచ్చారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ 40%తో పెంచింది. మనకిచ్చినటువంటి మెయిన్లో పోయినసారి ఎంత ఉండే దానికి డబుల్ ఇచ్చారు, 40% ఇచ్చారు. అదేవిధంగా మీ పిల్లలకు ఇచ్చినటువంటి కాస్మోటిక్ ఛార్జెస్ అది 200% పెంచడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు ఇచ్చే డైట్ వల్ల మీరు మంచిగా తిని కష్టపడి కష్టపడి పనిచేసి మిమ్మల్ని స్థాయి తీసుకుంటే ఏ నమ్మకం మీద చదువుకోవాలి చెప్పదలుచుకున్నా. మీరందరూ మీ తల్లిదండ్రులు ఏదైతే డాక్టర్ కావాలో ఇంజనీర్ కావాలో నా కొడుకుని హాస్టల్ పంపిస్తే అని చెప్పి అనుకుంటారు. మీరు మీ అందరూ కూడా మా సొంత బిడ్డలాగా మీ ఇప్పుడు ప్రతి వీక్లీ ఒకసారి స్పెషల్ ఆఫీసర్గా నేను విజిట్ చేస్తాను. ఎంపీడో గారు ప్లస్ ఫుడ్ ఎలా ఉంది, ఏ విధంగా చేస్తున్నారు, మీరు వెళ్తున్నారా లేదా వెరిఫికేషన్స్. అరుణ గారు ఇప్పుడు చైర్పర్సన్ కూడా విజిట్ చేస్తుంది. కలెక్టర్ గారికి అందరికీ అధికారాలు ఇచ్చారు. మీరు ఇదివరకు ఏ అధికారి ఇన్స్పెక్షన్ చేయకపోయింది, ఇప్పుడు అలా కాదు. మీ యొక్క సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, క్లీన్నెస్ ఉందా, దుప్పట్లు ఇస్తున్నారా, మీరు తినే పదార్థాలు ఏ విధంగా ఉంది, ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంది, మీరు రుచి చేస్తున్నారా. కలెక్టర్ గారు ప్రతి దినం ఎవ్రీ వీక్లీ వన్స్ టైం మీటింగ్ పెడుతుంది. దేని మీద పిల్లలు అందరి దగ్గర సెల్లు ఉన్నాయి. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మక ఎందుకు తీసుకుంది, గవర్నమెంట్ మీద చెడ్డ పేరు రావద్దు. నేను ఇంకా 4 పైసలు ఎక్కువ ఇస్తాను. అదేవిధంగా 40% మీకు ఇచ్చే మెనూలు మీకు ఇచ్చే వరకు 200 ఉంటే ఈసారి